11ని ఒకటి చేయటానికి ఇంకెవరో కృషి చేయక్కర్లా. మీ పార్టీని మీరే గోతులో పెట్టుకుంటున్నారు అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. స్కూల్లో పిల్లలు కూడా ఏం చెప్తారో చెప్పండి, అమరావతి అనేది చెప్తారు. అతను మావిగన్ అంటేనే వాళ్ళకి జీతాలు వస్తాయి, సాక్షి ఛానల్ వాళ్ళకి. ఆ పిచ్చోడు తప్పితే ఇంకెవరో మాట్లాడరు అని చెప్పి నేనైతే చెప్పగలను. అంత డెవలప్మెంట్ మీరు వచ్చి వాళ్ళకి కళ్ళు కనపట్లేదండి. మావిగన్ అనేది ఒక బృహత్తరమైన ఆలోచన అంటున్న వైసీపీ నాయకులు కానీ ఎనలిస్టులు కానీ ఎలా చూడాలంటారు? నిజంగానే అది అంత బృహత్తరమైన ఆలోచన అనుకోవాలంటారా? అసలు నిన్ను సీఎంగా ఎట్లా ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లే. నువ్వు మాట్లాడే మాటలకి మీ పార్టీ వాళ్ళకి అసలు మైండ్ పోయి, నిజంగా నాకు తెలిసి ఇంకా డైరెక్ట్ చెప్పట్లే జగన్కి పిచ్చెక్కింది అని చెప్పి. ఇంక దీని గురించి ఇంకా 29 ఎలక్షన్లో కూడా ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పి జగన్ డిసైడ్ చేశాడు. ఏం చెప్పేది ఏం లేదు. ఇక మొత్తం ఇక రాష్ట్రానికి రాజధాని అని చెప్పి నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం లోపల ఇక రాష్ట్రపతి గారు కూడా దాదాపు ఫైల్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని గంటల్లోనే పూర్తిగా రాజధాని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఏది గూగుల్ని అడిగినా కూడా మీకు చెప్పిద్ది. ఇంకా వాళ్ళకే ఇంకా అర్థం కావట్లే. వాళ్ళ పార్టీలో ఉన్న అంబటి రాంబాబు గారు కానీ, వాడు రాజమండ్రిలో ఎంపీగా చేసిన వాడు కానీ, వాళ్ళు బొత్స సత్యనారాయణ, అరే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఇండియాకి రాజధాని ఢిల్లీ అని చెప్పి చెప్తున్నాడు. ఏం చెప్పాలి వీళ్ళని? ఇంకా వాళ్ళ గురించి అసలు ఇంకా మాట్లాడుకోవటం కూడా నాకు తెలిసి అనవసరం. మీరు అనవసరం అంటున్నారు. అక్కడ అభివృద్ధి జరగాలంటే 2 లక్షల కోట్లు అవసరం అయితే, అదే ఇటైతే 20,000 కోట్లతో పని అయిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి 115 కిలోమీటర్లు బైపాస్ అమ్మటైతే 20,000 కోట్లతో అయిపోయింది అంటున్నారు కదా. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అని చెప్పి అమరావతి, కర్నూలు, వైజాగ్ అని చెప్పి మాట్లాడావు. అప్పుడేందో మాట్లాడలా మావిగన్ అని చెప్పి. అంటే లండన్ మందులు అయిపోయినాయి, ఇంకా ఈ పిచ్చి తగ్గదు అని చెప్పి డాక్టర్లే డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఇంకా అతను ఇలాగే మాట్లాడతాడు అని చెప్పి అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళ పార్టీ నాయకులు కానీ అధికార పార్టీ కానీ అర్థం చేసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పి మీరు అర్థం చేసుకోండి అంతే. అంటే ఆయన చెప్పినట్టు మావిగన్ అనేది నిజంగా గ్రోత్ ఇంజిన్ కాదంటారా? మావిగన్ అనేది ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ అంటున్నారు కదా. వాళ్ళు ఏదో ఎన్ని పిచ్చి మాట్లాడండి, ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడతారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు దాదాపుగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పితే మిగతా పార్టీలన్నీ కూడా ఓటు వేసిన తర్వాత ఇంకేం చెప్పాలి చెప్పండి? ఈ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు తల్లి కాంగ్రెస్ కూడా రాజధానికి ఓకే చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాలి వీళ్ళకి? అంటే తల్లి కాంగ్రెస్ ఒప్పుకుంది కానీ పిల్ల కాంగ్రెస్ ఒప్పుకోలేదు అంటారా? మరి అవును కదా, ఇదే కదా జరిగింది. ఇంకా రేపు షర్మిల కూడా మాట్లాడేది, ఇంకా మాట్లాడలే ఇంకా దీని గురించి, అమరావతి గురించి కానీ మావిగన్ గురించి కానీ ఏ మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే షర్మిల మాట్లాడలా. ఇంకా షర్మిల గారు కూడా మాట్లాడితే బాగుంటది అని చెప్పి నేనైతే చెప్తున్నాను. మరి అంబటి రాంబాబు ఏంటది అమరావతి కాదు కమరావతి అంటున్నాడు. అమరావతి బదులు అమరావతి అంటున్నాడు. కమరావతి ఏమండి? మేము మామూలుగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అని ఏది అంటే మేము అమరావతి అంటాం. ఇలాగా ఒళ్ళు బలిసి మాట్లాడితే కమరావతి. ఇంకా డైరెక్ట్ చెప్తున్నాం, ఒళ్ళు బలిసి మీరు గనక ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అంటే మావిగన్ అంటే మేము కమరావతి అంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే స్కూల్లో పిల్లలు కూడా ఏం చెప్తారో చెప్పండి, అమరావతి అనేది చెప్తారు. మావిగన్ అని చెప్పి ఆ పిచ్చోడు తప్పితే ఇంకెవరో మాట్లాడరు అని చెప్పి నేనైతే చెప్పగలను. అసలు ఆయన అంటుంది ఏంటంటే ఇది అసలుకి వైసీపీ నాయకులు కాదు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటుంది జింగ్ జింగ్ జీ అంటున్నారు కదా. ఇది చైనా సపోర్ట్ గా తీసుకొని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 13 కోట్ల మందిని కలిపే ఏకైక ఆలోచన జింగ్ జింగ్ జీ అంటున్నాడు కదా. ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి 151 సీట్లు వచ్చిన తర్వాత నేను రాష్ట్రాన్ని 3 రాజధానులు చేస్తా అని చెప్పి మాట్లాడాను. ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. అదే విధంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు మావిగన్ మాట్లాడుతుంటే ఆ 11ని ఒకటి చేయటానికి ఇంకెవరో కృషి చేయక్కర్లా.
మీ పార్టీని మీరే గోతులు పెట్టుకుంటున్నారు అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. అది 2 లక్షల కోట్లు తీసుకెళ్లి బురదలో పోయటం అవసరమా అంటున్నారు కదా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని ఇది బొత్స సత్యనారాయణ ఏది శ్మశానం అని చెప్పి మాట్లాడారు. ఎవరిని ఒక ముస్లిం వ్యక్తిని పెద్ద ఆయన పట్టుకొని అసలు నువ్వు సాయిబు పుట్టకే పుట్టావా అని చెప్పి మాట్లాడి అతని మీద చేయి చేసుకోవటం కూడా జరిగింది. మరి ఇతను కిర్రా కార్పి ఏదో బొత్స సత్యనారాయణ ఏదో మాట్లాడాడు అంటేనే తెగ ఫీల్ అయిపోయి వైజాగ్ లో అట్లా కేసులు పెట్టారు. మరి బొత్స సత్యనారాయణ ఏం చేయాలి చెప్పండి? ఏది ఏమైనా కూడా 3 రాజధానులు అన్న దెబ్బకి 11 సీట్లు వచ్చినాయి. మావిగాని దెబ్బకి ఎన్ని సీట్లు వస్తాయో మీ ఊహకే వదిలేస్తాం. 263 మాయే అంటున్నారు. 263 మాయే అంటున్నారు. 2 + 6 + 3 = 11. ఆ 11 రాకుండా 11 కన్నా ఎక్కువ వస్తాయేమో చూసుకోండి అంతే. అంటే 263 వచ్చినా మాకు 11 అంటారా? ఎంపీ సీట్లు 38, 3 + 8 11. మీరు చూసుకోండి, ఏడు చూసినా కానీ మీకు ఢిల్లీలో రూమ్ నెంబర్ ఇచ్చినా కూడా 11. ఇదంతా కాదు కానండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విధంగా లేదంటే కనుక మన బొత్స అన్నాడు మీరు అమరావతి కట్టకపోతే అది మాకు శ్మశానమే అంటున్నాడు కదా. మరి ఇప్పటికీ అదే మాట. కాకపోతే ఏందంటే అక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఎన్ని వందల కోట్ల ఎన్ని వేల కోట్లు, నిజంగా ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. రీసెంట్ గా ఇంకొక 5 స్టార్ హోటల్ కూడా రాజధాని ప్రాంతంలో కడుతున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ కూడా తుళ్ళూరు ప్రాంతంలో కట్టడానికి బాలకృష్ణ గారు రెడీ అయ్యారు. అంత డెవలప్మెంట్ మీరు వచ్చి వాళ్ళకి కళ్ళు కనపట్లేదండి. అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. అవి ఒకసారి ఎక్కి దూకమని చెప్పండి, అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా, రాష్ట్రానికి రాజధాని అని అమరావతి అని చెప్పిన తర్వాత ఇంకా బాలీవుడ్ సినిమా యాక్టర్స్ కూడా వచ్చి బాబు గారిని కలవటం జరిగింది. చూడండి ఎంత డెవలప్మెంట్ జరుగుతుందా జరగలేదా, లేకపోతే ఇన్ని కంపెనీలు వస్తున్నాయా? మరి ఇన్ని కంపెనీలు వస్తుంటే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనబట్టే ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు మావిగన్న అంటున్నావు, అసలు నిన్ను ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి అతనికి అయితే మైండ్ పోయిందండి. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను. ఇంకా ఇదే మైండ్ పోయింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన వరల్డ్ క్లాస్ ఆలోచన అని చెప్పి సాక్షి ఈశ్వర్ చెబుతుంటే ఒక పక్క నుంచి ఆ గొయ్యి తీయటానికి అతను కూడా ఒక వ్యక్తి అని చెప్పి మీరైతే గుర్తు పెట్టుకోండి. ఆ పార్టీని గొయ్యి తీసి గోతులో పెట్టడానికి ఎన్ని చేసినా కానీ అధికారంలో రావు అని చెప్పి వాళ్ళకైతే అర్థమైంది. ఆయనకి జీతం రావాలి కదండి. ఇప్పుడు ఆయన అమరావతి అన్నాడు అనుకోండి, రాష్ట్రానికి రాజధాని, అతనికి జీతం రాదు కదా. అతను మావిగన్ అంటేనే వాళ్ళకి జీతాలు వస్తాయి. సాక్షి ఛానల్ వాళ్ళకి బతికుంటాడేమో చూడండి. అమరావతి అని చెప్పి వాళ్ళ పార్టీలో ఎవరన్నా అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళ పార్టీలో ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు అంటే వాళ్ళెవ్వరికి డబ్బులు రావు. మావిగన్ రజనీ ఏం మాట్లాడుతుంది? ఆమె లాయర్ రజనీ ఉంది కదా, మరి ఆమె ఏమంటుంది అమరావతి రాజధాని అంటే? చెప్పండి, ఆమె ఏమంటుంది? జగన్ వస్తే కనుక మళ్ళీ మావిగన్ చేస్తాడు అంటుంది. అసలు వీళ్ళని ఏమనాలో ఏందో నాకైతే, నువ్వు ఎట్లా లాయర్ అయ్యావో, హైకోర్టు లాయర్ అయ్యావో మాకైతే అర్థం కావట్లే. అసలు నిన్ను ఏమనాలో కూడా మాకైతే అర్థం కావట్లే. వీళ్ళ ఇంట్లోనే 4 పార్టీలు ఉన్నాయి, ఏమనాలి చెప్పండి? మావిగన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఆ పేరంటే భయం వేస్తుంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న మాట. ఏమండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత దిక్కులేని పరిస్థితిలో ఉంటే రాష్ట్రానికి 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. దాదాపుగా ఇప్పుడు ఇంకో విడతగా ఇంకొక 17,000 ఎకరాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఏమంటే ఇవన్నీ చేస్తా ఉంటే ఆ సజ్జల గాడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ మట్టి కుప్పలు, ఆ పెంట కుప్పలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాడిని ఏమన్నా చెప్పండి అండి. ఇలాంటి మాటలు మాట్లాడబట్టే ఇప్పుడు తిరుపతి జోలి వెళ్ళటం కానీ, తిరుపతి జోలి వెళ్ళిన వైఎస్ రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏమైంది? నువ్వు అమరావతి ఏది ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన నీళ్లు కానీ మట్టి కానీ తీసుకొని వచ్చి రాష్ట్రం కోసం ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమనాలో వాళ్ళని వీళ్ళని ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా మారతారేమో. 11 సీట్లు వచ్చినాయి కదా, 3 రాజధానులు అన్న పాపానికి 11 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు అనే ఆలోచన కూడా రావట్లే వీళ్ళకి. మళ్ళీ రాష్ట్రాన్ని ఇంకో వైపు తీసుకుని వెళ్దాం.
వైజాగ్ వైపు వెళ్ళారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో మచిలీపట్నం అంటున్నారు. ఏం చేద్దాం? చేసేది ఏం లేదు. వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు. ఆ బస్సులో కూడా మావిగంటూ వైజాగ్ మెంటల్ హాస్పిటల్ అని చెప్పి ఆ బస్సులు కూడా రెడీగా ఉన్నాయి. అవన్నీ ఆ బస్సులో ఎక్కించి పంపిస్తే సరిపోయింది వాళ్ళ పార్టీ నాయకులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.